హైదరాబాద్లో స్టాప్ అయింది. హైదరాబాద్లో ఎందుకో ఆగాను. మరలా నేను ఉదయాన్నే బయలుదేరి జన్మభూమికి వెళ్దాము అని అనుకుంటున్నా. ఉదయాన్నే న్యూస్ చూస్తే చాలా భయంకరంగా ఉంది. హైదరాబాద్ నుంచి మాచర్ల వెళ్తున్నటువంటి ఆ యొక్క బస్సులో 28 మంది కాలి చచ్చిపోయారు. వాళ్ళందరూ ఆశలు ఏంటంటే, రేపు ఉదయానికెళ్తా మేము వెళ్ళి ఉద్యోగాలలో చేరుతాము, రేపు ఉదయానికి వెళ్ళి మేము సంతోషంగా మా కుటుంబాలతో కలుసుకుంటాం, రేపు ఉదయానికి వెళ్ళి మా సంతోషంలో మా కుటుంబం అంతా కూడా నెమ్మదిగా ఉంటాం అనుకున్నారు. కానీ వారి ఆశలన్నీ 1 గంట ప్రయాణము, 1 గంట దరికి చేరే లోపలే ఆరిపోయాయి. అంటే మన జీవితంలో గమ్యం చేరాలన్నా, ఒక ప్రదేశానికి చేరాలన్నా, నేను మీ మధ్యకు రావాలన్నా, మీరు మీ ప్రాంతాలకు సురక్షితంగా చేరాలన్నా దేవుడు తోడు కాకపోతే ఎవ్వరూ గమ్యం చేరలేరు. ఇది నువ్వు ఒప్పుకొని తిరగాలి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది అక్కడ, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నా సన్నిధి నీకు తోడుగా ఉంది కనుక నీ జీవితంలోకి ఏది కొదువు కాదు, ఏది నీ కొదువు కాదు. నీకు అద్భుతమైన మాట చెప్తాను నేను. ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి గొర్రెల కాపరి. చాలా బాగా ఇంట్రెస్టింగ్ వినాలి. గొర్రెల కాపరి. ఆ ఊర్లో అందరూ అనుకున్నారు, అసలు నువ్వు గొర్రెల కాపరివి, చదువు లేదు, నిషానివి, నువ్వు ఎవరికి పనికొస్తావు, ఎవరికి నువ్వు ప్రయోజనకరంగా మారుతావు, ఎవరు నీ జీవితాన్ని క్షేమముగా చూస్తారు అనని అందరూ ఆ వ్యక్తిని తృణీకరించి మాట్లాడారు. నిజమే, తను చదవలేదు, మాట నేర్పరి కాదు, జ్ఞానము లేదు, మనుషులందరూ కోరుకున్నట్టు భోగభాగ్యాలు కూడా లేవు. ఈ నిషాని అయిన వ్యక్తి ఎవ్వరికి ఇంట్లో వాళ్ళకి పనికి రాలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలాసార్లు నిన్ను చూసినప్పుడు చాలామందికి నీ భవిష్యత్తు అర్థం కాదు. నిన్ను కన్న తల్లికే నీ భవిష్యత్తు తెలియదు, నిన్ను కన్న తండ్రికే నీ భవిష్యత్తు తెలియదు. నువ్వు ఏమవుతావని వాళ్ళు అడిగితే ఏదో ఒకటి అవుతాడులే అని చెప్తారు, కానీ పలాడిని నా కుమారుడు అవుతారని ఏ తల్లిదండ్రులు చెప్పలేరు. ఒకవేళ వాళ్ళు చెప్పినా అది జరిగినట్టుగా జరగదు. కలలుగానే మిగిలిపోయినాయి చాలా జీవితాలలో. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న చాలామంది జీవితాల్లో నీ పిల్లల కోసం నువ్వు కన్న కలలన్నీ కలలుగా మిగిలిపోయినాయి. ఆ ఇంట్లో వాళ్ళందరూ ఈ అబ్బాయి గురించి అందరూ అనుకుంటున్నారు, ఈ గొర్రెల కాపరి ఎవరికి పనికొస్తాడు, ఈ గొర్రెల కాపరి ఎవరికి ఇష్టం అవుతాడు, ఈ గొర్రెల కాపరి ఎందుకు ప్రయోజనం అవుతాడని అందరూ అనుకుంటుంటే పరమందున్న దేవుడు ఆ అబ్బాయి గురించి ఆలోచించడం ప్రారంభించాడు. హల్లెలూయా చెప్దాం గట్టిగా. ఈ రాత్రి నీ గురించి ఎవరెవరైతే తక్కువ చేసి మాట్లాడుతున్నారో, నీ గురించి ఎవరైతే తృణీకరించి మాట్లాడుతున్నారో, నీ గురించి ఎవరైతే చాలాసార్లు నిన్ను అన్ఎస్టిమేటెడ్గా మాట్లాడుతున్నారో, వారి కన్నుల ఎదుట దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఈ రాత్రి వారి కన్నుల ఎదుట దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం నీ జీవితంలో బహు స్పష్టంగా కనబడబోతున్నది. నీ జీవితంలో ఎప్పుడు చూసినా ఏడుస్తున్నావు, అమ్మా నాకు ఏడుపు ఆగట్లేదు, ఈ ఏడుపు నా చిన్నతనంలో ప్రారంభించబడింది, పెళ్ళైన తర్వాత ఆగుతుందంటే ఆగలేదు, నడి వయసులో ఆగుతుందంటే ఆగలేదు, నా జీవితం అంతా ఏడుపుతో సాగుతుంది, పిల్లలు, కుటుంబం, భర్త, నా జీవితం అంతా ఏడుపుమయంగా మార్చబడింది. ఎప్పుడు ఆగుతుందమ్మా ఈ ఏడుపు? పోనీ నేను చచ్చిపోయినప్పుడన్నా ఆగుతుందా? లేకుంటే నా జీవితంలో సమస్యపోయి నేను సమాధానంగా ఉండగలనా? ఈ ఏడుపుకి నా జీవితంలో ముగింపు కలుగుతుందని చాలామంది ప్రశ్నించుకుంటుంటారు. ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది, సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయాన సంతోషం కలుగుతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రంతా నీ జీవితంలో ఉన్న ఉదయాన సంతోషాన్ని కలుగు చేసే దేవుడు నేను ఆరాధిస్తున్న దేవుడు. ఉదయం తప్పకుండా రేపు వస్తుంది. నీ జీవితంలో కూడా మంచి రోజులు రాబోతున్నాయి. నీ జీవితంలో కూడా క్షేమకరమైనటువంటి దినాలు నీ జీవితానికి దేవుడు ఇవ్వబోతున్నాడు. క్షేమకరమైన సంతోషాన్ని నీ వ్యక్తిగత జీవితంలో అనుభవించడానికి ఆయన నీకు తోడై ఉండాలని కోరుకో. ఈ రాత్రి నువ్వు నాకు తోడై ఉంటే చాలయ్యా. చాలామంది నీ జీవితంలో నేను నీకు తోడై ఉంటానన్నారు. నాతో అయితే 100 మంది చెప్పారు. చాలామంది నీ కోసం మేము ఏదైనా చేస్తామన్నారు. ఒక్కరు లేరు బిడ్డ. మనిషి మాటిచ్చి మర్చిపోతాడేమో కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు ఒక్కసారి వాగ్దానం చేసిన, ఒక్కసారి మాటిచ్చిన, ఆకాశము భూమి గతించిపోయినా ఆయన చెప్పిన వాగ్దానం, ఆయన చెప్పిన మాట ఈ రాత్రి నీ జీవితంలో తొలగిపోదు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి నీ జీవితంలో తొలగిపోదు. అందుకే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం
8వ వచనం, నీవు వెళ్ళు చోటలను, ఈ మాట నోట్ చేసుకోండి, నీవు వెళ్ళే ప్రతి చోట నేను నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీయను. ఇది దేవుడు చేసే మొదటి వాగ్దానం. అందరూ ఒకసారి పక్కనోళ్ళకి చెప్పండి, నన్ను ఎవరెవరైతే ద్వేషిస్తున్నారో, మిమ్మల్ని ఎవరు ద్వేషించట్లేదు, అటైతే మీకు అపోజిషనే లేదు, నిన్నెవరు ద్వేషించట్లే. తమిళ్ తెలియమా, తెలుగు తెలియమా, హిందీ తెలియమమ్మా, ఎన్నా తెలియదు ఇన్కి తమిళ్నా? రోజు మా వాళ్ళందరూ తెలుగే మాట్లాడతారు, ఇక్కడ తెలుగు కదా. పక్కన వాళ్ళు చెప్పండి, నన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో వారి ఎదుట దేవుడు నాకు తోడై ఉండి నన్ను దీవించబోతున్నాడు. ఆమెన్ చెప్పండి. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎస్పెషల్లీ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యు ఇన్ దిస్ నైట్. నిన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో, నిన్ను ఇప్పటిదాకా ఎవరెవరైతే ద్వేషించారో, ఈ వ్యక్తిని ఇంట్లో ఉన్న అన్నదమ్ములు ద్వేషించారు, తండ్రి అయిన యెషయా ద్వేషించాడు, తల్లి ఎవరో తెలియదు, అన్నదమ్ములందరూ ఇతన్ని ద్వేషించి పక్కకు పెట్టారు, రక్త సంబంధులు పక్కకు పెట్టారు, కన్న తండ్రి పక్కకు పెట్టారు, ఊరిలో ఉన్న వాళ్ళు పక్కకు పెట్టారు, గ్రామస్తులు పక్కకు పెట్టారు. ఇంతమంది పక్కకు పెట్టినా దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏమని తెలుసా? నేను నీకు తోడై ఉన్నందున నిన్ను ద్వేషించే వారి, చదువు బిడ్డ, నిన్ను ద్వేషించే వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలన చేసి తిని లోకములోని గనులకు కలుగు పేరు వంటి పేరు నీకు కలుగు చేస్తాను. హల్లెలూయా చెప్దాం గట్టిగా. ఈ లోకములో ఎవరెవరికైతే గొప్ప గొప్ప పేర్లు ఉన్నాయో, నీకు తెలిసిన వాళ్ళు కొంతమంది గొప్ప వాళ్ళు అంటారు. ఏందయ్యా నీ బతుకంటే, అయ్యా నాకంటూ గొప్ప వాళ్ళు ఉన్నారయ్యా. ఈ రాత్రి నా దేవుడు చెప్తున్నాడు, ఆయన నీకు తోడై ఉన్నందున నిన్ను నీ పిల్లల్ని దేవుడు గొప్ప చేయబోతున్నాడు. కొట్టరే చప్పట్లు. నిన్ను నీ పిల్లల్ని దేవుడు గొప్ప చేయబోతున్నాడు. నిన్ను ఎవరెవరైతే ద్వేషించారో, ఎవరైతే నేను తిరస్కరించారో, ఎవరైతే నేను అవమానించారో వారందరి ఎదుట ఈ రాత్రి దేవుడు నిన్ను ఒక్కసారిగా నిలువబెట్టి దీవించబోతున్నాడు. వారి ఎదుట దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు. లోకులందరిలో గనులు కనుక పేరును నీ కుటుంబానికి దేవుడు కలుగు చేయబోతున్నాడు. ఎవరయ్యా భారతదేశంలో కోటీశ్వరులు అంటే అంబానీ అని అంటున్నాడు. నేను అంటున్నాను ఈ రాత్రి, నా దేవుడు నీకు తోడే అంటే అంబానీ కంటే నువ్వు గొప్పోడు అవుతావు. కొట్టు చప్పట్లు గట్టిగా. అంబానీ కంటే గొప్పోడు అవుతావు. అంబానీ ఏం చేస్తాడు నీ ముందు? నా దేవుడు గొప్పోడు చేయాలంటే ఒక్క సెకండ్ చాలు. ఎవరు ఊహించారు తమిళనాడులో విజయ్ గారు సీఎం అవుతారని? ఎవరు ఊహించారు? నా దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. నోబడీ కెనాట్ అండర్స్టాండింగ్ అబౌట్ ద ఆర్డినరీ మ్యాన్. చాలామంది ఇతను చాలా చిన్నోడండి, వయసులో చిన్నోడు, అనుభవంలో చిన్నోడు, 40 ఏండ్లు 50 ఏండ్లు మంచి పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి హేమాహేములు కూడా దేవుడు పక్కకు పెట్టి ఒక చిన్న బిడ్డని సింహాసనం మీద కూర్చొని పెట్టి రాజ్యాన్ని నిలటట్టు చేశాడు నా దేవుడు. కొట్టు చప్పట్లు. నా దేవుడు తలంచుకుంటే ఎవరినైనా పైకి లేవనెత్తగలడు. ఈ రాత్రి నీ జీవితంలో ఎంతగా అలిసిపోయి ఇక్కడికి వచ్చావో, ఎంత కృంగిపోయి వచ్చావో, ఎంతగా నువ్వు వేధించబడి వచ్చావో, నా దేవుడు తలంచుకుంటే లోకులో ఉండే గనులైన పేరును నీకు దేవుడు కలుగు చేస్తాడు. నమ్మగలుగుతావా? నీకెవరు తోడై ఉండాలి? దేవుడు తోడై ఉండాలనుకుంటున్నావా? మనుషులు కావాలనుకుంటున్నావా? నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. చప్పట్లు. తెలుగు పాటేగా. Yes Lord. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా,
తోడువు నీవే, నా నీడవు నీవే, నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. నా దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఈ పాటల పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయి, మీ అద్దకు తీసుకురాబడతాయి. ఈ పాటల పుస్తకం 20 రూపాయలు, అది తీసుకోండి. దీనిలో ఇప్పుడు నేను అనేక పాటలు పాడతాను, మీ అద్దకు తీసుకొని వస్తారు. పాటల పుస్తకం తీసుకోండి. థ్యాంక్ యూ లార్డ్. నా దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన నీకు తోడై ఉంటే నీ జీవితాన్ని మార్చగలడు. 17వ పాట. ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా. కొంచెం ఎక్కువ పెట్టమ్మా తమ్ముడు, కొంచెం ఎక్కువ. ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా. కష్టాలన్నీ చూసావు, కన్నీరంతా తుడిచావు. కష్టాలన్నీ చూసావు, కన్నీరంతా తుడిచావు. భయపడకు అన్నావు, నాకు తోడై ఉన్నావు. భయపడకు అన్నావు, నాకు తోడై ఉన్నావు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా దేవుడు నీకు తోడై ఉంటే లోకంలో ఉండే గురుల కంటే గొప్ప పేరు నీకు ఇస్తాడు బిడ్డ. లోకమే నిన్ను విడిచిపెట్టిన, మనుషులే నిన్ను విసర్జించిన, నా అనుకున్న వారే నీకు దూరం అయిపోయినా దేవుడు నీకు తోడై ఉంటే నీ జీవితానికి ఏ లోటు ఉండదు. థ్యాంక్ యూ లార్డ్. నీ వేళలందున నాతో ఉండి కన్న తండ్రి వై నన్ను ఆదరించావు. యేసయ్యా, నీ ఆదరణే జీవితం బతికిస్తుందయ్యా. అన్ని వేళలందున నాతో ఉండి కన్న తండ్రి వై నన్ను ఆదరించావు. అడుగడుగు నా తోడయ్యావు, అడిగినవన్నీ ఇచ్చావు. అడుగు అడుగు నా తోడయ్యావు, అడిగినవన్నీ ఇచ్చావు. నీ ప్రేమ ఊడిలో నా కన్నీరంతా మరచాను. నీ ప్రేమ ఊడిలో నా కన్నీరంతా మరచాను. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. యేసయ్యా, నా గుండెల్లో నీవే, నా గుండె
గుడిలో నీవే, నా తోడు నీవే, నా నీడవు నీవే. నాకు ఆయన చెప్పాడు ఒకరోజు, నేను నీకు తోడై ఉంటే నీ చిరిగిన లాంటి ఇస్తరి కూడా రాజభోజనం వడ్డించగలని జీవితం మారిపోతుంది బిడ్డ అన్నాడు. ఈ రాత్రి దేవుని మాట వింటున్నా నీవు, ఎక్కడో దూరం కూర్చొని వింటున్నా నువ్వు, ఒక్కసారి ఆలోచించు బిడ్డ. ఆ యవనస్తుడు గొర్రెల మంద మేపుకుంటున్న వ్యక్తిని దేవుడు బయటకు తీసుకొచ్చి తను ద్వేషించే వాళ్ళందరినీ నిర్మూలన చేసి ఒక్కసారిగా లోకంలో ఉండే గనులందరికీ కలిగే పేరును కలుగు చేసి ఒక మహారాజుగా 40 సంవత్సరాలు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కొట్టు చప్పట్లు గట్టి. ఈ రాత్రి నీ యొక్క హృదయంలో రాసి పెట్టుకో, ఎవరెవరైతే నీ భవిష్యత్తు గురించి తక్కువ చేసి మాట్లాడారు, దోస్ హు హావ్ ద హేటెడ్ టు ఇన్ ద ఫ్యూచర్, ద గాడ్ షల్ బి బ్లెస్ ఇన్ దిస్ నైట్. ఎవరెవరైతే నీ భవిష్యత్తు గురించి తక్కువ చేసి మాట్లాడారో, ఎవరైతే నువ్వు ఒక ఫెయిల్యూర్ పర్సన్ అన్నారో, ఎవరైతే నిన్ను చూసి అనేక మంది నువ్వు ఇక బ్రతకలేవు, బ్రతకడం నీకు చేత కాదన్నారో, వారి అందరి ఎదుట నా యేసయ్య నీకు ఒక ఘనమైన పేరును కలుగు చేసి నేను గనుడుగా దేవుడు చేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఒక గనుడుగా గనురాలుగా దేవుడు చేయబోతున్నాడు. నువ్వు ఫెయిల్ అయ్యావని అందరూ అంటున్నారు, నేను చెప్తున్నాను, నా దేవుడు రేపు ఇన్స్టిట్యూట్లో నిన్ను పాస్ చేసి మరలా నిన్ను కాలేజీకి పంపిస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. రేపు మరలా నిన్ను నడిపిస్తాడు. నా దేవుడు తలంచుకుంటే నేను చెప్పాను కదా, ఒక సాధారణమైన వ్యక్తిని తమిళనాడులో సింహాసనం మీద కూర్చొని పెట్టింది దేవుడే. ఈ రాత్రి నీ ఊర్లో నిన్ను ఎవరెవరైతే తక్కువ చేసి మాట్లాడుతున్నారో, ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో, ఎవరైతే నిన్ను విసర్జిస్తున్నారో, ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారో, వారి కన్నుల ఎదుట యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం ప్రకారముగా నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాను. కొట్టండి చప్పట్లు గట్టిగా. వారి కన్నుల ఎదుట దేవుడు నిన్ను గొప్పవాడిని చేయబోతున్నాడు. బిడ్డ, నువ్వెందుకు దిగులు పడిపోతున్నావు? ఈ రాత్రి నువ్వు కోరుకోవాల్సింది, నాకు నువ్వు తోడుంటే చాలయ్య అని అడగాలి. చాలామంది నీ జీవితంలో నీతో పాటు నేను ఉంటానన్నారు కాదు. ఇప్పుడు ఆ ఉండే వాళ్ళు ఎంతమంది, పోయే వాళ్ళు ఎంతమంది? కొంతమంది చచ్చేదాకా నేను వదిలిపెట్టనంటారు. నువ్వే నా ప్రాణం అంటారు. మరలా చెప్తున్నా, లైవ్లో చెప్తున్నా, నువ్వే నా ప్రాణం, నువ్వు లేకుండా నేను బతకలేను, నువ్వే నా సమస్తం, నువ్వు ఎక్కడుంటే అక్కడ నేను ఉంటానంటారు. కానీ ఇటు చచ్చిపోయిన తర్వాత ఒక తెల్లటి బట్ట తీసుకొచ్చి వీడి మీద కప్పుతుంటే, 4 కొత్త కర్రలు తీసుకొచ్చి వీడి మీద కట్టి వీడిని ఒంటరిగా తీసుకెళ్ళి సమాధిలో పెట్టినప్పుడు ఒక్కరు కూడా తనతో పాటు పడుకోరు, ఒక్కరు కూడా ఈ మనిషితో పాటు ఉండరు. ఇప్పటిదాకా ఎవరెవరైతే సత్య ప్రమాణం చేశారో, ఆ సత్య ప్రమాణం చేసే వాళ్ళు కాటి వరకు కాదు కదా, వల్ల కాడు వరకు కూడా రారు బిడ్డ. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు నిన్ను మన్ను కానీయుడు, నిన్ను దుమ్ముకు ధూళి కానీయుడు. నీ ఆత్మను నిత్యత్వం చేర్చడానికి ఈ రాత్రి యేసు క్రీస్తు ప్రభు ఇక్కడ నిలిచి నిన్ను ఆశీర్వదించడానికే వచ్చాడు. ఒప్పుకుందోళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. నిన్ను ఆశీర్వదించడానికే దేవుడు ఇక్కడికి వచ్చాడు. రెండో విషయం చెప్తున్నాను, నోట్ చేసుకోండి దయచేసి అందరూ. మొదట, దేవుడు తోడై ఉంటే లోకంలో ఉండే గనులందరికీ కలిగే పేరు నీకు కలుగుతుంది. రెండవది, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం, నా కుమారుడా, ఈ మాట అందరూ గమనించాలి. యెహోవా నీకు తోడుగా ఉండునుగాక, నీవు వర్ధిల్లి, నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చిన సెలవిచ్చిన ప్రకారం ఆయనకు నువ్వు మందిరాన్ని కడతావు అన్నాడు. నేను చెప్పేది నువ్వు మందిరం కడతావని కాదు, నీ హృదయం అనే జీవము గల దేవుని మందిరాన్ని కట్టే దేవుడు ఒకడున్నారు. ఈ మందిరంలో ఆరాధన జరుగుతుంది. ఈ మందిరంలో దైవజనుడు కోటేశ్వరరావు గారు ఆయన ప్రతిరోజు దేవుని ఎదుట నీ ఎదుట కొరకు చేరి ఈ ప్రజల కొరకు, ఈ ప్రాంతం కొరకు, ఈ ప్రజల యొక్క క్షేమం కొరకు ఆయన కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటాడు. ఆయన దీనుడైన వ్యక్తి. దాదాపు నేను 15 సంవత్సరాలుగా నేను ఆ దైవజనుని ఎరుగుదును, ఆ దైవ సేవకురాలను ఎరుగుదును. వారు ఈ ప్రాంతానికి పంపించబడింది ఎందుకంటే దేవుని ప్రణాళిక ఒకటి ఉన్నది. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు అంటే ఆ మనుషుడికి తోడై ఉన్నందువల్ల అతడు వర్ధిల్లాడట. ఈ రాత్రి నువ్వు ఎక్కడైతే వర్ధిల్లలేకపోతున్నావో, వర్ధిల్లడం అంటే తెలుగులో
ఇలా ఉంటుంది. కానీ ఇంగ్లీష్లో ఎప్పుడంటే ప్రాస్పారిటీ అంటే అభివృద్ధి చెందడం. నీ అభివృద్ధి ఆగిపోయింది అనుకుంటున్నావు కదూ, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ అభివృద్ధి ఆగిపోయింది అనుకుంటున్నావు కదూ, నీ కుటుంబంలో అభివృద్ధి ఆగిపోయింది, నీ సంపాదనలో అభివృద్ధి ఆగిపోయింది, నీ జీవితంలో అభివృద్ధి ఆగిపోయింది. ఒకప్పుడు నీ చేతి నిండా సంపాదన ఉన్నప్పుడు నీ చుట్టూ మనుషులే, కానీ సంపాదన కాస్త తగ్గే కొలది, అభివృద్ధి కాస్త సన్నగిల్లే కొలది అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదూ. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏమన్నా తెలుసా, దేవుడు తోడై ఉండి అతన్ని ఏ రీతికైతే వర్ధిల్లింప చేశాడో, ఈ రాత్రి దేవుడు నీకు తోడై ఉండి ఎక్కడెక్కడైతే నువ్వు అభివృద్ధిని కోల్పోయావో అక్కడ నా యేసయ్య నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. మళ్ళా కొట్టు చప్పట్లు గట్టిగా. యేసయ్య అంత గొప్ప దేవుడండి. నీ అభివృద్ధి గురించి ఆలోచించేవాడు. నువ్వు క్షేమంగా బ్రతికితే, క్షేమంగా నువ్వు తిరిగితే ఎవరికి నచ్చదు. కానీ నిన్ను కన్న తల్లిదండ్రులు కూడా చాలాసార్లు నీ గురించి ఆలోచించడం మర్చిపోతారు. అందుకే యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో రాయబడింది, చూడుము నా అరచేతుల మీద నేను చెక్కుకొని ఉన్నారు, వారైనా మరచదరే కానీ, అనగా తల్లి అయినా మరచనే కానీ నేను నిన్ను మరువను. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు నీ తల్లైన నిన్ను మరిచిపోయిందేమో, కానీ నిన్ను కన్నవారు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో, కానీ నీ ఆత్మీయులు, రక్త సంబంధులు, స్నేహితులు, బంధువులు, బాంధవ్యము, చివరకు నీ 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 ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వాళ్ళు, నువ్వు సెల్ ఫోన్లో ప్రతిరోజు సెల్ఫీ తీసి పంపిస్తావే బంగారం, హలో నువ్వు సెల్ఫీ తీసి హాయ్ బంగారం బాగున్నావా, హాయ్ నేను బాగున్నాను, ఇప్పుడు నీకు హాయ్ చెప్పేవాళ్ళు లేరు. నీ బంగారం ఎటు పోయింది. అర్థమైందా? ప్రతిరోజు నిన్ను పలకరించే బంగారం ఒక్కరోజు నిన్ను ప్రేమిస్తుంది. నీ దగ్గర ధనం ఉండినా లేకపోయినా నిన్ను నిత్యం ప్రేమించేవాడు నీ దేవుడు. నీ దేవుణ్ణి చూడు బిడ్డ. మనుషులు నీలో అందాన్ని, సౌందర్యాన్ని, మాటను, పలుకును చూసి, ధనాన్ని చూసి ప్రేమించే మనుషుల కోసం బతుకుతావు. లేకుండా పోతే నీ జీవితంలో ఏమీ లేకపోయినా ఈ రాత్రి నిన్ను ప్రేమించి నిన్ను వర్ధిల్లింపచేసి నిన్ను అభివృద్ధి చేయాలంటున్నాడే, ఆ దేవుని దగ్గరకు వస్తావు. ఆలోచించి చూడు. ఈ యవనస్తుడు ఎవ్వరూ లేకపోయినా తన గొర్రెల మందను అక్కడ విడిచిపెట్టి అభివృద్ధి చేయగలిగిన దేవుని దగ్గరికి, వర్ధిల్లింపజేసే దేవుని దగ్గరికి వచ్చి ఒక్క మాట అంటున్నాడు. ఏమన్నానంటే, నువ్వు నాకు తోడై ఉంటే చాలయ్యా, నేను వర్ధిల్లుతాను. ఈ రాత్రి నా దేవుడు నీతో చెప్తున్నాడు. రెండవదిగా, నువ్వు వర్ధిల్లుతావు. పక్కదోళ్ళకి చెప్పండి, కైగుడు ఒక మారు సొల్లుంగమ్మా, పక్కన వాళ్ళకి చేయించి ఒకసారి చెప్పండి. మీరు ఎక్కడున్నా, తమ్ముళ్ళు ఎక్కడ కూర్చున్నారు కదా పైన, మీరు ఎక్కడెక్కడ పైన కూర్చుని పక్కన వాళ్ళకి చెప్పండి, నేను ఇంక అభివృద్ధి చెందుతాను. ఫ్రమ్ దిస్ డే ఐ షల్ బి బిగన్ ఇన్ ద ప్రాస్పారిటీ ఇన్ మై లైఫ్. ఈ రాత్రి నుంచి నేను అభివృద్ధి పొందుతాను. ఈ రాత్రి నుంచి అభివృద్ధిలోకి రాబోతున్నావు నువ్వు. ఇప్పటిదాకా నువ్వు ఎక్కడైతే కృంగిపోయావో, ఎక్కడైతే నీ జీవితం ఆగిపోయిందో, ఎక్కడైతే నీ జీవితం ముగించబడింది అనుకున్నావో, నా దేవుడు అక్కడి నుంచి నీ జీవితాన్ని తిరిగి మరలా పునః ప్రారంభించబోతున్నాడు. ఆమేన్. మనం పెన్తో రాసేటప్పుడు అన్నీ కామా పెట్టుకుంటూ వెళ్తాం. కామా పెట్టుకుంటున్నాం అంటే అర్థం ఏంటంటే, అన్న మీరు మాట్లాడుతూ అన్న నువ్వు ఎంత ఇంట్రెస్ట్గా నాకు అర్థం, దండం పెడతానన్నా, ప్లీజ్ అన్నా దేవుని పని అన్నా ఇది అన్నా, నేను తిరుపతి నుంచి వచ్చానన్నా, నేను రాజుపాలెం ప్రేమించి వచ్చానన్నా, నేను this is the God's work. Don't be and blame for this time. It's very seriously. I request you, please be tight to understanding. దేవుని పని అంత గొప్పది. దేవుని యొక్క వాక్యం చెప్తుంది అక్కడ ఏమని తెలుసా, ఆయన వర్ధిల్లించి చేస్తే. నేను ఒకరోజు ఒక ప్రాంతానికి వెళ్ళాను. ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఆ వ్యక్తి పేరు థ్యాంక్ యూ జీ, తిరుపాల్ అనే వ్యక్తి. ఆయనకి పెళ్ళయింది, 2 కూతురు పుట్టారు. వాళ్ళ మామ పురుడు చేద్దామని పోతే, నీ బతుకు ఎందుకురా పురుడు, నువ్వు చచ్చిపో అన్నాడు. యథార్థం చెప్తాను, నీ బతుకు ఎందుకు చచ్చిపో, ఎందుకంటే నువ్వు 2 కూతురు కనుక్కున్నావు కాబట్టి నీ బ్రతుకు వృధా అన్నాడు. వాళ్ళ మామ తిట్టే తిట్లు పడలేక, వాళ్ళ భార్య తిట్టే తిట్లు కసురుకొని విసురులు వినలేక, తన వెంటనే చచ్చిపోదామని ఒక పలుగు, ఒక పార, ఒక విషం బాటిల్ తీసుకుని అడవిలోకి వెళ్ళాడు. యథార్థం జరిగిన సంఘటన ఇది. మళ్ళీ మీకు నేను నెంబర్ ఇస్తా, లేదా ఈ లైవ్లో రేపు అతను నెంబర్ పెడతా కింద. అతను పలుగు పార తీసుకొని, విషం బాటిల్ తీసుకొని వెళ్ళిపోయాడు అడవిలోకి. ఎందుకనంటే, నేను చచ్చిపోతే నా శవాన్ని కుక్కలు నక్కలు కూడా తిరగకూడదు, కాబట్టి నేనే గొంతు తవ్వుకొని చచ్చిపోతానని చెప్పి దాదాపు మోకాల వరకు గొంతు తవ్వుకున్నాడు. 6 అడుగులు గొంతు తవ్వుకొని, అర్థమైందా, చేతిలో విషం తీసుకొని ఇలా తీసుకొని తాగి చచ్చిపోవాలి. గొంతు మొత్తం తవ్వేశాడు. ఇంకా విషం తాగి ఆ గుంటలో పడిపోయి గిలగిల కొట్టుకొని చచ్చిపోవాలి. ఇది తన ప్లాన్.
అంటే ఎవరు కూడా తనను వచ్చి పోడవకూడదు, ఎవరొచ్చి కూడా తన యొక్క దహనకరం చేయకూడదు, అన్నీ నేనే చేసుకోవాలని వెళ్ళాడు. ఇక్కడ దాకా లోడాడు. మనసులో ఎందుకు సందేహం వచ్చింది, నక్కలు ఎక్కువ కదా ఈ అడవిలో, ఇంకొంచెం లోతు లోడితే బాగుంటుందని ఇంకొంచెం లోతు లోడగానే లోడే కొలది టంగ్ 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 అని శబ్దం వస్తుంది. ఏంట్రా శబ్దం లోడుతూ ఉంటే అతనికి ఒక అద్భుతమైనటువంటి రాయి ఒకటి దొరికింది. ఒక రాయి దొరకగానే ఆ రాయిని తీసుకొని వెంటనే ఆలోచించాడు, ఏంటి ఇక్కడ రాయి దొరికింది, ఎంత దూరం తవ్వుతున్న రాయి వస్తానే ఉంది, రాయి ఉంది ఇక్కడ అని చెప్పి నేరుగా ఆ చచ్చిపోదామన్న వ్యక్తి చావు గురించి ఆలోచించడం ఆపేసి ఆ రాయిని ఒకరు పగలు కొట్టుకొని సంకలో పెట్టుకొని ఆ గుడ్డ సంచిలో వేసుకొని నేరుగా ఈ యొక్క చీమకుర్తికి ల్యాబ్లో ఇచ్చి పరీక్ష చేస్తే వాళ్ళు అన్నారు, ఈ గ్రానైటు అద్భుతమైన గ్రానైటు, ఇది ఎక్కడుందో చెప్పు మేము కొనుక్కుంటామన్నారు. హల్లెలూయా. వీడు చెప్తాడా? చెప్పడు. నేరుగా వెళ్ళి మండల ఆఫీస్కి వెళ్ళి యథార్థ జరిగిన 15 సంవత్సరాలు వాడున్న ప్రాంతాన్ని అటవీ శాఖ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫారెస్ట్ రేంజ్లోకి వెళ్ళి లీజుకి తీసుకుని చలాలన్నీ కట్టి ఆ తర్వాత వచ్చేసి యేసుక్రీస్తు నామంలో 2 కోట్ల రూపాయలకి లీజుకి ఇచ్చాడు. 2 కోట్ల రూపాయలకి లీజుకి ఇచ్చాడు. 2 కోట్ల రూపాయలు లీజుకి ఇస్తే ఆ గ్రానైట్ తవ్వే కొలది 15 ఏళ్ళు లీజుకి తీసుకున్నాడు. 3 ఏళ్లకే వాడు దాదాపు 50 కోట్లకు అధిపతి అయిపోయాడు. కొట్టు చప్పట్ల గట్టిగా 50 కోట్లకు అధిపతి అయిపోయాడు. నా దగ్గరకు ఒకరోజు వచ్చాడు, ఇలాగని మీటింగ్కి వచ్చి కూర్చొని వాక్యం వింటుంటే ఆ రోజు దేవుని వాక్యం విన్నాడు. దేవుని వాక్యం విని, అన్న నేను యేసుప్రభుని నమ్ముకుంటాను అని ముందుకు వచ్చాడు. తిరుపాలని అతనికి బాప్తీసం ఇచ్చి అతనికి నేను జాన్ అని పేరు పెట్టాను. త్రిపుర అంతఃపురంలో అతడు ఈ రోజున దేవుని పరిచర్య 1 కోటి రూపాయలు పెట్టి పాస్టర్ ఎడ్విన్ గారికి మందిరం కట్టించాడు. హల్లెలూయా. 1 కోటి రూపాయలు పెట్టి కట్టించాడు. మామేమన్నాడు, చచ్చిపోరా నీ బతికెందుకు అన్నాడు. నా దేవుడు ఏమన్నాడు, నేను అభివృద్ధి చేసి చూపిస్తానన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి నా దేవుడు నేను అభివృద్ధిలోకి తీసుకురాబోతున్నాడు. ద ప్రాస్పెరిటీ ఇట్ విల్ కమ్స్ యువర్ లైఫ్ ఇన్ దిస్ నైట్. ఈ రాత్రి దేవుడు నేను అభివృద్ధి పథంలోకి నడిపించబోతున్నాడు. ఇప్పుడు దాకా ఆగిపోయిన ప్రతి నీ చిరునామాని ఈరోజు మార్చబోతున్నాడు. ఆగిపోయిన ప్రతి నీ జీవితంలో కామాన్ని దేవుడు ఇక కొనసాగించబోతున్నాడు. నీ జీవితానికి ముగింపు కాదు, ఈ రోజు ఆరంభం కాబోతున్నది. ఈ రాత్రి నువ్వు భయపడవద్దు. నా దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు అభివృద్ధి పొందడం కాదు కదా, ఆ ఊరికే నువ్వు ఒక అధికారిగా మారుతావని ఎంతమందికి తెలుసు? ఈరోజు పక్కన వాళ్ళకి చెప్పండి, ఈ రోజు నుండి మీకు అభివృద్ధి పొందాలని లేదా, ఉద్యోగాలు చేయాలని లేదా, ఏనాయనా లేదా? సరే ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళు, అభివృద్ధి పొందాలనుకున్న వాళ్ళు, మంచిగా కోటీసులు అవ్వాలనుకున్న వాళ్ళు పక్కన వాళ్ళకి చేయి చెప్పండి. కై కూడా రుమార సొలుగమ్మ చెప్పండి, ఈ రాత్రి నుంచి నా దేవుడు నాకు తోడై ఉన్నాడు కనుక నేను అభివృద్ధి పొందబోతున్నాను. నా అభివృద్ధి చుట్టుపక్కల వాళ్ళకి ఆశ్చర్యం కలిగేటట్టు దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఆమేన్. నీ అభివృద్ధిని దేవుడు ఆశీర్వాదకరంగా ఆశ్చర్యంగా మార్చేస్తాడు. 3వ విషయం చెప్పనా? రాసుకో. దేవుడు తోడై ఉంటే రాసుకోండి. థ్యాంక్ యూ జీసస్. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనం నేనే చదువునా? ఎజ్రా గ్రంథం. నా దేవుడైన యెహోవా దేవుని హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి, చాలు బిడ్డ, దేవుని హస్తము నాకు తోడై ఉన్నందున నేను బలపరచబడ్డాను. ఈ రాత్రి దేవుడు ఎందుకు నీకు తోడుగా ఉండబోతున్నాడంటే, నువ్వు ఎక్కడ బలహీనుడైపోయావో, ఎక్కడ నువ్వు బలుడుగా బ్రతుకుతున్న వ్యక్తివి, షబాష్ అనుకున్న నిన్ను ఈరోజు చూస్తే ఎవరైతే సమాజంలో ఈ విలువ ఇవ్వకుండా నువ్వు ఒక బలహీనుడు అనుకున్నారో, నీ బలహీనమైన బ్రతుకును ఈ రాత్రి యేసయ్య ప్రేమిస్తున్నాడు. అందుకే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం రాయబడింది, శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాను, విడువకని ఎడల కృప చూపుతున్నాను. నాది ఒక బలహీనమైన జీవితం ఒకప్పుడు. నా జీవితం ఎవరికి నచ్చని జీవితం, నా జీవితం చెడిపోయిన జీవితం. కారణం, నిద్ర లేచిన వెంటనే అంబస్యా నారే భువన్నస్యా నకస్యా నహావృష్టి,
నహోతో నహీయాన్ సర్వేశ్వరం సర్వస్యహం ఏషం సర్వేషం ఏషం సర్వస్య యశోంతర్యామేషాయేని ఓం శ్రీ మృదమజయాయ నమః అంబస్య నారే భువన్నస్య నకస్య నహావృష్టి. ఇంతటి నిష్ట కలిగిన వ్యక్తిని నేను. ఆ యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియదు. నీకులాగానే దూరంగా నిలబడి వినేవాడిని. నీకులాగానే మనకెందుకు ఇది పరమతం కదా అని నీలాగా నేను ఆలోచించి దూరంగా కూర్చొని ఉండేవాడిని. ఈ రాత్రి చాలామంది ఇక్కడ రాకుండా అరుగుల మీద కూర్చొని ఉన్నారు. మరికొంతమంది చప్టాల మీద కూర్చొని ఉన్నారు. మరికొంతమంది బైక్ స్టాండ్ వేసి వాక్యం వింటున్నారు. మరికొంతమంది మెట్ల దగ్గర కూర్చొని వాక్యం వింటున్నారు. మరికొంతమంది ఇళ్ల వాకిళ్ళ దగ్గర కూర్చొని వింటున్నారు. మరికొంతమంది డాబాల దగ్గర కూర్చొని వాక్యం వింటున్నారు. నువ్వు ఎక్కడ కూర్చొని వాక్యం వింటున్నా ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు ఇక్కడి నుంచి నీకు రక్షణ కలుగు చేయగలడు. He will give to the salvation in this night and through this place. దేవుడు నీకు రక్షణ కలుగు చేయడానికే ఇక్కడ రక్షణకు కేంద్రమైనటువంటి మందిరాన్ని దేవుడు నీకు ఉంచాడు బిడ్డ. అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అనగా మత్తయి 11:8 ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఈ రాత్రి నీకు విశ్రాంతిని కలుగు చేయడానికి, నీకు నెమ్మదిని కలుగు చేయడానికి, నీ కన్నీళ్లు తొడవడానికి, నిన్ను ఆదరించడానికే ఈ కూటం ఏర్పాటు చేయబడింది బిడ్డ. ఈ కూటం ఎందుకు ఏర్పాటు చేయబడిందంటే నీ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉన్నది. నీ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉన్నది. దేవుడు తోడై ఉన్నందున అతడు బలపరచబడ్డాడని రాయబడిందండి. ఈ రాత్రి దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు ఎంత బలహీనుడివైనా ఈ రాత్రి నీకు బలం కలగబోతుంది. ఆమేన్. నేను చెప్పేది శారీరక సంబంధమైన బలం కాదు బిడ్డ. టానిక్ దాగిస్తే అమ్మో టానిక్ అంటే మీ భాషలో ఇంకో టానిక్ అనుకోబోతారు. క్షమించిన ఆయన, నా టానిక్ అంటే మెడికల్ షాప్లో టానిక్. మొన్న నేను నర్సరావుపేట వెళ్తుంటే, తిరుపతి చాలా వేగంగా వెళ్తుంటే హాస్పిటల్ పక్కనే టానిక్ అనేటువంటి షాప్ ఒకటి ఉంది. టానిక్ ఉంది. నాకు అనిపించింది, నాకు ఎట్లా పెట్టారబ్బా వీళ్ళ పేరు. ఇక్కడేమో మెడికల్ షాప్లో దొరికే టానిక్, అక్కడేమో టానిక్. ఏది తాగాలి జనాలు అంటే ఎంత ఎంత దయనీయంగా అయిపోయిందో కదా మనిషి జీవితం. నువ్వు రోగం వస్తే ఏమో ఈ టానిక్ తాగాల, రోగం తెచ్చుకోవాలంటే ఆ టానిక్ తాగాల. ఇప్పటిదాకా నీ జీవితంలో మనశ్శాంతి లేకుండా బ్రతికావు. ఇప్పటిదాకా నువ్వు బలహీనుడు అయిపోయావు. ఇప్పటిదాకా నీ జీవితంలో ఎవరెవరైతే నీ తిరస్కరించి అవమానించారో, చివరికి నీ భార్య కూడా నిన్ను చాలాసార్లు చిత్రహింసగా మాట్లాడింది కదూ. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తా చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 15వ అధ్యాయము. నాతో పాటు చదవాలని కోరుకుంటున్నాను. భార్య ఏమంటుందో బైబిల్లో రాయబడింది. మణిబాబు గారు భార్య ఏమంటుందో కూడా బైబిల్లో రాయబడిందా అని అంటే, అవును, నా బైబిల్లో దేవుడు ప్రతిదీ రాసి పెట్టుంటాడు. చూడండి 17వ వచనం, అనగా 19వ అధ్యాయం 17వ వచనం. నీకు పెళ్ళయిందా? అయితే ఓకే, నువ్వు వినాలటైతే. నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యమని రాయబడిందండి. నీ ఊపిరి నీ భార్యకే అసహ్యమని దేవుని వాక్యం చెప్తుంది. కొంతమంది మాట్లాడితే భార్యలు కోపం ఎక్కువ, భర్త మాట్లాడితే భార్య కోపం ఎక్కువ, భార్య మాట్లాడితే భర్త కోపం ఎక్కువ. మరి ఇద్దరు కోపాల మధ్య ఆ పిల్లలు ఏం చేయాలి? ఇదేదో నీ కుటుంబంలో బలహీనత కారణమైంది. అర్థమైందా? నువ్వు ఎంత నోరు తగ్గించుకోగలుగుతామా? నేను మరలా చెప్తున్నా మీ అందరికీ, తాళాలు ఇళ్ళకి కాదమ్మా వేయాల్సింది, నోటికి తాళం వేసుకుంటే నీ భర్త ఇంట్లో ఉంటాడు. హల్లెలూయా. ఇది ఒక టెక్నిక్. ఇది నోటికి తాళం ఏ ఇల్లాలైతే వేసుకుంటుందో ఆ ఇంట్లో భర్త ఉంటాడు. ఏ ఇల్లాలు నోటికి తాళం వేయదో ఆ భర్త ఇల్లు విడిచి తిరుగుతుంటాడు. ఇంతే కదా కోటీశ్వరం అన్న. ఇట్ ఇస్ ద లాజిక్. మీ దగ్గర ఒక లాజిక్ ఉందంటే నీ భర్త దగ్గర ఒక మ్యాజిక్ ఉంటుంది. నేను ప్రకటించే దేవుడికి రాత్రి లాజిక్ తెలుసు, మ్యాజిక్ తెలుసు. కొట్టు చప్పట్లు గట్టిగా. నేను ప్రకటించే దేవునికి లాజిక్ తెలుసు, మ్యాజిక్ తెలుసు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది అక్కడ ఏమనంటే, నేను నీకు తోడయ్యుందున నేను నిన్ను బలపరుస్తాను. నువ్వు ఎక్కడ బలహీనుడు అయిపోయావో దేవునికి తెలుసు. ఈ రాత్రి నీ బలహీనతల వల్ల నువ్వు బలహీనుడు అయిపోయావు దేవునికి తెలుసు. నీ ఊపిరి నీ భార్యకి అసహ్యమని తెలుసు. చివరకు దేవుని వాక్యం చెప్తుంది యోబు గ్రంథం అనగా 19వ అధ్యాయము 13వ వచనం చదువు బిడ్డ. ఆయన నా సోదరి జనమును నాకు దూరం చేసి ఉన్నాడు, నా నెలవరులు నాకు కేవలము అన్యులైరి, నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు. ఈ రాత్రి నువ్వు ఎక్కడ బలహీనుడు అయిపోయావంటే నీ ప్రాణ స్నేహితులు, నీ నీరెస్ట్ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు పైన మాటలే. కానీ నీకోసం నిజమైన ఒక స్నేహితుడు ఉన్నాడు. నిజమైన స్నేహితుడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నా జీవితం ఎంతో చిరిగిన ఇస్తర కంటే ఘోరంగా ఉన్నది.
నేను చెప్పాను కదా, నిద్ర లేచిన వెంటనే అంత దిష్టి నియమాలతో జీవించే వ్యక్తిని నేను. కానీ ఒక రోజున ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కాదు, పక్షవాతం వచ్చి కాలు చేపడిపోయింది. జీవితం ఎప్పుడు తలకిందులు అవుతుందో, జీవితం ఎప్పుడు వెలుగు రేఖలు మారుతాయో, ఎప్పుడు చీకటి కాంతి రేఖలు మారుతాయో ఎవరికి తెలియదు. బళ్ళు గుళ్ళు అవుతాయి, గుళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళ బళ్ళు అవుతాయి. ఇది జీవిత చక్రంలో జరిగేటువంటి సంఘటనలు. ఈ రాత్రి నువ్వు ఎంతో బలహీనుడిగా ఇక్కడికి వచ్చావు. ఎవరు ఊహించగలరు రేపు నీకంటే బలవంతుడి చుట్టుపక్కల ఎవరు ఉండరు? కొట్టు చప్పట్లు గట్టిగా. నీకంటే బలవంతులు ఎవరు చుట్టుపక్కల ఉండరు. ఎప్పుడు దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు దేవుణ్ణి అడగాలి, అయ్యా నేను ఇప్పటిదాకా నేను బలహీనుడిని అయిపోయాను అయ్యా, నా జీవితంలో బలహీనత వచ్చి అనారోగ్యానికి గురయ్యి కాలు చేపడిపోయి పక్షవాతపు రోగం వచ్చి నడవడానికి కాలు చేయలేక, మాట్లాడడానికి సరైన నోరు లేక, కాలు చేయి పూర్తి అవుటివాడినైపోయి ఇలా నడుచుకుంటూ నేను తిరిగానండి. ఇలా నడుచుకుంటూ తిరిగా. నన్ను చూసిన వాళ్ళందరూ నన్ను తిరస్కరించారు, నన్ను చూసిన వాళ్ళందరూ అవమానించారు, నన్ను చూసిన వాళ్ళందరూ హేళన చేశారు. కానీ చిరిగిపోయిన నా ఇస్తర్ లాంటి జీవితాన్ని నా దేవుని దగ్గరికి తీసుకెళ్ళా. ధర్మాసుపత్రిలో నేను బతికిన చోట, అనగా పూలమ్మిన చోట కట్టెలు అమ్మలేక సూసైడ్ చేసుకున్నాను బిడ్డ. నాదొక ఫెయిల్యూర్ జీవితం, నాదొక ఫెయిల్యూర్ జీవితం. నా ఫెయిల్యూర్ జీవితంలో నేను సూసైడ్ చేసుకొని చావే నా జీవితానికి శరణ్యం అనుకున్నాను. ఎటు చూసి నా తాయితులు, విగ్రహారాధి, రకరకమైన తాయితులు, రాగరేకులు, రక్షరేఖలు నా శరీరం అంతా తాండవించేటివి. అరుణోదయం 4 గంటలు లేచి నేను ప్రాతకాలాన ఆ శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నదిలో నిలబడి అంబస్యా నారే భువన్నస్యా నకస్యా నహావృష్టి నహోతో నహియాన్, ఆ శ్లోకాన్ని ఎవరైతే సహస్రనామం చెప్తారో వారు మోక్షానికి వెళ్తారన్న ప్రతీకత అక్కడ ఉంది. దక్షిణ కాశీలో పుట్టారని ఎంతగానో సంతోషించేవాడిని. నిజమైన సమాధానం, నిజమైన సంతోషం, నిజమైన ఆనందం నా జీవితంలో చూడలేకపోయాను. పూలెమ్మని చోట కట్టెలు అమ్మలేక సూసైడ్ చేసుకొని నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి పడవేశారు. డాక్టర్లు అన్నారు ఈ కుర్రోడు బతుకుడు చచ్చిపోతాడు అని చెప్పగానే పోస్ట్ మార్టం రూమ్ పక్కన నన్ను పడేశారు. పోస్ట్ మార్టం రూమ్ పక్కనే 3 రోజులు నేను కోమాలో ఉన్నాను బిడ్డ. 3 రోజులు కోమాలో ఉన్నాను. 3వ రోజున, సరిగ్గా 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున 2 వ్యక్తులు నా దగ్గరకు వచ్చారు. నా కొక్కి మంచం దగ్గరకు వచ్చి నన్ను తట్టి లేపుతున్నారు. అబ్బాయ్ అబ్బాయ్ కళ్ళు తెరువు అని అంటుంటే నేను అన్నాను, ఎక్కడో లోయల గుండా ప్రతిధ్వనిస్తున్నటువంటి ఒక స్వరము నాకు వినబడుతుంది. నా శక్తిని అంతా కూడగట్టుకొని కళ్ళు తెరిచి చూస్తే నా ముందు 2 వ్యక్తులు నిలబడుతున్నారు. నేను అన్నాను, ఎవరు మీరనంటే వాళ్ళు అన్నారు, ఇదిగో ఈ కరపత్రిక తీసుకో, ఇది యేసుక్రీస్తు ప్రభు గురించి, ఇది తీసుకో, ఇది చదువుకో అని అంటే నేను అన్నాను, మా వాళ్ళు 3 కోట్ల మంది ఉన్నారు, నాకొద్దు అని అన్నాను. నాకొద్దు, నాకు చాలామంది ఉన్నారు అని అంటే, లేదు బాబు ఈ కరపత్రిక ఒకసారి తీసుకో. చాలా ఇష్టంగా నేను ఆ కరపత్రిక తీసుకొని నా తలగడ దగ్గర ఉన్న గుడ్డల మూట దగ్గర పెట్టుకున్నాను. ఏదో వాళ్ళు కొన్ని మాటలు చెప్పారు, వెళ్ళిపోయారు. కానీ రాత్రి నేను అస్తవ్యస్తంగా నా జీవితం ఉంది, నా మనసు చెప్తుంది ఇంక చచ్చిపో, ఇంక బతికేం లాభం. కాలు చేపడిపోయింది, నోరంతా పక్కకి వెళ్ళిపోయింది, కంటి చూపు మందగించింది, పిచ్చితనం ఎక్కువ అయిపోయింది. అవిటివాడువు నువ్వు, నీ జీవితంలో ఏం చేయగలవు, నువ్వు చనిపో అని చెప్పినప్పుడు నేను అన్నాను, నేను చచ్చిపోవడమే మంచిది అనుకొని నా తలగడ దగ్గర నా గుడ్డల మూట తీసుకొని నా ముఖాన్ని గట్టిగా అదుముకునేసాను. ఇంకా కొద్దిసేపటికి గాలిలో పత్తి తేలిపోయినట్టుగా నా ప్రాణం తేలిపోతుంది. ఈ కొద్ది సెకండ్లో నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ సమయంలో ఆ రోజుల్లో ధర్మాసుపత్రుల్లో 10 రూపాయల బల్బులు ఉన్నటివి. ఆ 10 రూపాయల బల్బు వైపు చూస్తూ ఉన్నాను నేను. ఆ వెలుగులో నుంచి తెగని కత్తిపేట మీద మాంసాన్ని కోస్తే ఏ రీతికైతే రక్తము జలని ప్రవహిస్తుందో అంతటి పచ్చి గాయపడిన హస్తము ఆ చేతని స్థితిలో ఉన్న పడిన నా ఎద్దుకు వచ్చి నిలువెల్ల నన్ను ముట్టి స్వస్థపరచగా నేను లేచి నిలబడ్డాను. ఆ రాత్రి నన్ను తాకింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ రాత్రి నన్ను బలపరిచింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ రాత్రి నా జీవితాన్ని తాకింది యేసుక్రీస్తు ప్రభు. నా జీవితాన్ని తాకారు యేసు ప్రభు అనడానికి ఒక రుజువు ఏంటో తెలుసా? ఈ దైవజనుడు నాతో పాటు 15 సంవత్సరాలు తిరుగుతున్నాడు. మా అన్నయ్య కోటీశ్వర అన్నయ్య. కొన్ని వేల మందికి సువార్త చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. ఆయన నన్ను బలపరచకపోతే నేను ఎలాగ చేయగలను? ఈ రాత్రి నువ్వు ఎక్కడ బలహీనుడు అయిపోయావు, ఒకవేళ నీ జీవితంలో ఓడిపోయి ఉన్నావో, అలసిపోయి ఉన్నావో, బలహీనుడు అయిపోయి ఉన్నావో, లేకుంటే బలహీనమైన మనస్సు నీ జీవితాన్ని కృంగదీసిందో ఈ రాత్రి దేవునికి తెలుసు. అందుకే యోహాను సువార్త 2వ అధ్యాయం చివరి వచనంలో ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడు గనుక ఆయనకి ఏ మనుషుని గురించి చెప్పనక్కర్లేదు. ఈ రాత్రి యేసయ్యకి నీ ఆంతర్యం తెలిసి బిడ్డ. నువ్వు ఏ విషయంలో అలసిపోయినావో, ఏ విషయంలో కృంగిపోయావో, ఎక్కడ నీ కన్నీరు వ్యధగా మార్చబడిందో, ఎక్కడ నీ జీవితం అంతా చీకటమయం చేయబడిందో, ఎక్కడ నీ స్నేహితుల మధ్యలో నీవు తాగుడికి, వ్యసనాలకి, అలవాట్లకి గురయ్యి నీ జీవితంలో నీ సాక్ష్యాన్ని, నీ స్థానాన్ని కోల్పోయావో,
అక్కడి రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు నిన్ను బలపరిచి మళ్ళా మనిషిగా సమాజంలో నిలువ పెట్టగలడు. కొట్టు చప్పట్లు. మళ్ళా నేను నిలువ పెట్టగలడు. హీ కెన్ బి రైజ్ అప్ ఫ్రమ్ ద డార్క్నెస్. వాట్ ఆర్ ద సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఎక్కడ బలహీనమైనవి నీ జీవితాన్ని అంటుకొని ఉన్నాయో వాటన్నిటి నుంచి బయటకు తీసుకురాగలడు బిడ్డ. నేను ప్రకటిస్తున్న దేవుడు, సత్య దేవుడు నీ జీవితంలో ఈ రాత్రి అద్భుతాన్ని చేయగలడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు నువ్వు తండ్రి ఎద్దుకు చేర్చబడలేరు. ఈ రాత్రి నీకు నిత్యత్వం కావాలంటే యేసుక్రీస్తు ప్రభు, మోక్షానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభు, నిత్య నరకం నుంచి తప్పించబడాలంటే యేసుక్రీస్తు ప్రభు, నీకు సమాధానం ఇవ్వాలంటే యేసుక్రీస్తు ప్రభు, నీకు 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 నిత్యత్వపు ఆనందాన్ని కలుగు చేయాలి ఈ లోకములంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆయన గాక ఎవరు లేరు బిడ్డ. నా రెండు చేతులు దండం పెట్టి చెప్తున్నా, ఆయన హస్తము తోడై ఉన్నందున దేవుడు బలపరుస్తాడట. ఈ రాత్రి నిన్ను బలపరచాలని యేసయ్య ఇక్కడ నిలబడ్డాడు. కృంగిపోయి వచ్చావు కదూ, నిన్ను దేవుడు బలపరచబోతున్నాడు. ఎంతో వేదనతో వచ్చి కూర్చొని నిట్టూర్పులు విడుస్తున్నావు కదూ, దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ఏ విషయంలో నీ జీవితం అంతా ఇంకా నా జీవితము ముగించబడింది అనుకున్నావో, ఈ రాత్రి దేవుడు తిరిగి మరలా నీ జీవితాన్ని ప్రారంభించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ జీవితాన్ని దేవుడు ప్రారంభించబోతున్నాడు. అన్నయ్య ప్లే చేసి, ఆర్కెస్ట్రా ప్లే చేసి. అన్నయ్యలు ఎక్కడ? అన్నయ్య నో, జస్ట్ యు గో అండ్ కాల్ దెమ్, జస్ట్ కాల్ దెమ్. చివరిగా మాట చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం. నీ చేతి పనులన్నింటిలోనూ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెదను. ఈ గొప్ప అరణ్యములో సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు కనుక నీకు ఏమీ తక్కువ కాదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ రాత్రి దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక నీకు ఏదీ తక్కువ కాదు. ఇప్పుడు దాకా చాలామంది ఎగటారం చేసే మాట ఏంటంటే, అన్నీ నీకు ఎక్కువేరా అని అంటుంటారు. అంటే దాని అర్థం ఏమని? నీకు అన్నీ లేవని అర్థం. అన్నీ నీకు ఎక్కువే అని అన్నారంటే ఏవి నీకు లేవని. కానీ ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు అంటున్నాడు, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు కనుక నీకు ఏమీ తక్కువ కాదు. ఇక నుంచి నీ జీవితంలో తక్కువ అనుకుంటున్నావు కాదు, నీ జీవితంలో దేవుడు సమృద్ధిని కలుగు చేయబోతున్నాడు, ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు నిత్యత్వపు ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. నీ జీవితంలో ఎక్కడెక్కడైతే నువ్వు తక్కువనిగా చేయబడ్డావో, ఎక్కడైతే మనుషులందరి ముందు నువ్వు నెట్టివేయబడి లేదా మనుషులందరి ముందు తిరస్కరించబడ్డావో, వారు ఎదుట దేవుడు నీతో చెప్తున్నాడు ఈ రాత్రి, బిడ్డ నేను నీకు తోడై ఉంటే నీకేమీ తక్కువ కాదురా, నేను నీకేమీ తక్కువ కాదు. ఒక రోజున ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుంటే మార్గం అంతట్లో తను నడుస్తున్నాడు. ఒక దగ్గరకు రాగానే తను ఏడుస్తున్నాడు. అయ్యా, ఈ చీకట్లో నేను ఎట్లా నడవాలి, ఈ చీకట్లో నేను దాటుకొని, ఈ అరణ్యంలో దాటుకొని ఎలా వెళ్ళగలనని అనుకుంటూ ఆ రాత్రి అరణ్యం దాటుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఒక పెద్ద చెక్కల బ్రిడ్జి, కొయ్యల బ్రిడ్జి, ఆ కొయ్యల బ్రిడ్జి దగ్గర రాగానే అతడు గడగడగడ వణుకుతున్నాడు. అమ్మో, ఈ బ్రిడ్జి మీద నేను వెళితే కిందేమో పెద్ద నది పారుతుంది, ఒకవేళ ఈ బ్రిడ్జి తెగిపోతే, ఒకవేళ ఈ బ్రిడ్జి తాళ్ళు తెగిపోతే నా పరిస్థితి ఏంటి అని ఏడుస్తున్నాడు. ఈ లోపల ధైర్యం చేసుకొని వెళ్ళాడు. ఆ చెక్క బ్రిడ్జిలో 4-5 అడుగులు వేసుకుంటూ ఆ బ్రిడ్జి మధ్య భాగానికి వచ్చాడు. ఉన్నట్టుకుంటే ఒక తాడు తెగిపోయింది. ఒక తాడు తెగిపోగానే అరుస్తున్నాడు, అమ్మో కాపాడండి, కాపాడండి, కాపాడండి అని. కాపాడడానికి ఎవరు లేరు. ఇక తను ఇంకా గట్టిగా అరుస్తున్నాడు, దేవుడా నువ్వంటూ ఉంటే నన్ను కాపాడు, ఈ సమయంలో నా ముందుకు వచ్చి నన్ను కాపాడు, నువ్వు నాకు తోడై ఉంటే నా ముందు వచ్చి నాకు కనపడి నాకు సహాయం చెయ్యి అని అరుస్తున్నాడు. అరుస్తుంటే మెల్లగా ఒక స్వరం వినపడింది, బిడ్డా భయపడకు, ఎప్పుడైతే ఈ తాడు తెగిందో అప్పుడే నీ వెనక చేరి నేను నిలబడి ఈ కొస తాడు నా చేతిలో పట్టుకొని ఉన్నాను. కొట్టు చప్పట్లు గట్టి. ఈ కొస తాడు నా చేతిలో పట్టుకొని ఉన్నాను, నీవిప్పుడు ముందుకు నడవాలి, ఎందుకంటే నేను నీ వెనకుండి నిన్ను ముందుకు నడిపిస్తా. ఈ రాత్రి దేవుడు నీతో చెప్తున్నాడు, నీవిక ముందుకు వెళ్ళు,
నువ్వు ఆగిపోవడానికి కాదు ఈ రాత్రి ఇక్కడికి వచ్చింది. నీ జీవితం నిలిచిపోవడానికి కాదు ఈ రాత్రి. నీ జీవితం సమస్యలిపోవడానికి అది ఇక్కడికి వచ్చింది. ఆయన నీతో చెప్తున్నాడు ఏమని తెలుసా? నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా నశించిపోనీకయ్యా, నరమాత్రుడనో ప్రభువా నశించిపోనీకయ్యా, నా ఆశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా, నా ఆశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని, యేసయ్యా 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 యేసయ్యా. నా దేవుడి రాత్రి నీకు ఏది తక్కువ కాలేదు బిడ్డ. నువ్వు ఇక ఓడిపోవు, నువ్వు ఇక బలహీనుడు కావు. ఎవరి ఎదుటైతే నువ్వు త్రోయబడ్డావో, ఎవరి ఎదుటైతే నువ్వు కృంగిపడ్డావో, వారి ఎదుట దేవుడి రాత్రి నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. నీ రోత జీవితాన్ని, పాప జీవితాన్ని ఆయన రక్తముతో కడిగి శుద్ధీకరించగలడు. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. యేసయ్యా ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా, నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా. సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా, సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. అనంత జ్ఞాని అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని, యేసయ్యా 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 యేసయ్యా. ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎంత ఘోర పాపివైనా, ఎన్నిసార్లు నువ్వు అవమానాల మధ్యలో చచ్చిపోయింది, ఎంతమంది నుండి చిక్కొట్టి తృణీకరించినా, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు తిరిగి మరలా నిన్ను బ్రతికించగలడు. ఎక్కడ నువ్వు ఫెయిల్యూర్ అయ్యావో నీ జీవితాన్ని విజయపథంలో నడిపించగలిగిన దేవుడు. ఏ మనుషుల మధ్య అయితే ఉద్యోగం లేకుండా సమస్తము శూన్యంగా మారబడిందో, అక్కడ దేవుడు నీకు సమస్తాన్ని కలుగు చేసే దేవుడు. నీకేది తక్కువ కాదు. నీచమైన కార్యాలెన్నో నిర్భయంగా చేశానయ్యా, స్వచ్ఛమైన రక్తాన్నిచ్చి శుద్ధి చేసినావయ్యా. యేసయ్యా నీచమైన కార్యాలెన్నో నిర్భయంగా చేశానయ్యా, స్వచ్ఛమైన రక్తాన్నిచ్చి
శుద్ధి చేసినావయ్యా. బలహీనుడనో ప్రభువా బలపరచుము ఓ యేసయ్యా, బలహీనుడనో ప్రభువా బలపరచుము ఓ యేసయ్యా. నా పరుగు ముగిసే వరకు నాకు తోడుగా ఉన్నయ్యా, నా పరుగు ముగిసే వరకు నాకు తోడుగా ఉన్నయ్యా. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని యేసయ్యా, 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 యేసయ్యా. నన్ను కాపాడేవాడవు, నన్ను లేవనెత్తే దేవుడవు యేసయ్యా. నన్ను ఆవరించిన కరుణా సాగరా, నన్ను ఆవరించిన కరుణా సాగరా, కరుణా సాగరా, అనంత జ్ఞాని యేసయ్యా. ఈ రాత్రి నా దేవుడు నువ్వు ఎక్కడ కూర్చునున్నా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. బిడ్డ, నువ్వు ఎంత ఘోర పాపివైనా, ఎన్నిసార్లు పడిచెడిన వ్యక్తివైనా, కుక్క తన వాంతికి తిరిగినట్టు ముమ్మార్లు కక్కిందాన్నే తింటూ తిన్నదాన్నే తింటూ బతుకుతున్న వ్యక్తివైనా, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు ఆయన తన రక్తము చేత నీ పాపాలని కడిగి వేయగలడు. ఆయన రక్తము చేత నీ పాపాలు కడిగి వేయగలడు. నీ రోత హృదయాన్ని బాగు చేయగలడు. కోల్పోయిన నీ సాక్ష్యాన్ని తిరిగి కట్టగలడు. తలలో ఉంచండి, ప్రార్థన చేస్తాం. ఒక్కసారి మీరు ఎక్కడ నిలబడి ఉన్నా నాతో పాటు ఈ ప్రార్థన చెప్పండి. అందరూ లేచి నిలబడదాం. ప్లీజ్ బీ స్టాండర్డ్. లేచి నిలబడడం అంటే దేవుని గౌరవించడం అని అర్థం. షుడ్ బి రెస్పెక్ట్ టు ద లార్డ్ అండ్ బీ స్టాండర్డ్ విచ్ ఇస్ ద ప్లేస్ యూ హ్యావ్ టు సిట్టింగ్.